డీలిమిటేషన్ తో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు సీఎం విజయ్. ముందుగా తమిళ పార్టీలతో మాట్లాడారు. అఖిల పక్షాన్ని పిలిచారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తన స్టాండ్ ఏంటన్నది క్లియర్ గా చెప్పేశారు. కానీ తమిళ పార్టీలన్నీ ఈ డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్న వేళ డీఎంకే మాత్రం ఆల్ పార్టీ మీటింగ్ ని బహిష్కరించింది. ఇదే రాజకీయ వేడిని రగిల్చింది. డీఎంకే కంప్లీట్ గా బీజేపీ ట్రాప్ లో పడిపోయిందంటూ ఆరోపిస్తోంది విజయ్ సర్కార్. నేషనల్ ఇష్యూస్ లో తన స్టాండ్ ఏంటనేది ఎప్పటికప్పుడు చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు సీఎం విజయ్. ఇప్పుడు డీలిమిటేషన్ వంతొచ్చింది. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై ఎంపీలతో అఖిలపక్షం సమావేశం పెట్టారు సీఎం. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాల సీట్లకు కత్తెర వేయాలని చూస్తోందంటోన్న విజయ్ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై అఖిలపక్షం ఏర్పాటు చేశారు. బట్ రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరినీ ఆహ్వానించినప్పటికీ రాష్ట్రంలోని మొత్తం 57 మంది ఎంపీల్లో మెజార్టీ సభ్యులు ఈ భేటీకి డుమ్మా కొట్టారు. డీఎంకేకు చెందిన 30 మంది ఎంపీలు, అన్నా డీఎంకేకు చెందిన 4 ఎంపీలు ఈ భేటీని బహిష్కరించారు. తమను పిలవాల్సిన రీతిలో పిలవనందుకే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించినట్టు స్టేట్మెంట్ ఇచ్చింది డీఎంకే. ఈ బహిష్కరణకు కారణం చెప్తూ విజయ్ సర్కార్పై నిప్పులు చెరిగారు డీఎంకే టాప్ లీడర్ కనిమొళి. రాష్ట్రంలో కావేరీ నీటి సంక్షోభం తారాస్థాయికి చేరితే మేకేదాటు ఆనకట్టపై కేంద్రంతో ఫైట్ చేయాల్సింది పోయి సీఎం విజయ్ ఈ రాజకీయ డ్రామా ఏంటని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే విజయ్ డీలిమిటేషన్ ను ఒక పొలిటికల్ షీల్డ్ లా వాడుకుంటున్నారని బాంబు పేల్చారు. కట్ చేస్తే ఇదే భేటీలో కాంగ్రెస్ చేసిన కామెంట్స్ ద్రావిడ కూటమి పునాదులను కదిలించేలా ఉన్నాయి. అఖిల పక్షాన్ని బహిష్కరించిన డీఎంకే కంప్లీట్ గా బీజేపీ ట్రాప్ లో పడిపోయిందని కాంగ్రెస్ నేరుగా ఆరోపించింది. రేపొద్దున పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే అది డీఎంకే మద్దతుతోనే పాస్ అవుతుందంటూ కాంగ్రెస్ చేసిన మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇక ఈ అఖిలపక్ష సమావేశాల్లో కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఐఎం మిత్రపక్షాలతో కలిసి విజయ్ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. దేశంలో అసలు డీలిమిటేషన్ వద్దని తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దని, లోక్సభలో ఇప్పుడున్న 543 సీట్లను అలాగే ఉంచాలని ఈ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసింది. డీఎంకే విమర్శలు ఎలా ఉన్నా ఈ ఇష్యూలో సీఎం విజయ్ గేమ్ ప్లాన్ 100% సక్సెస్ అయింది. జాతీయ స్థాయి అంశాలపై తమ పార్టీ స్టాండ్ ఏంటో ప్రజలకు చెప్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా కనిపించింది.